మంచు చర్యలు విరిగిపడడంతోనే నేపాల్లో ఆకస్మిక వరద విలయం చోటు చేసుకుందని హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సీ ధృవీకరిస్తోంది. ఇస్రో సహకారంతో ఈ విలయంపై ఎన్ఆర్ఎస్సీ అధ్యయనం చేసింది. ఈ ప్రాంతంపై నుంచి భారత ఉపగ్రహం వెళ్లిన సమయంలో తీసిన ఛాయాచిత్రాల ఆధారంగా విలయం ఎలా సంభవించిందనేది అంచనా వేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫాల్గునాచారి నాటి తెలుసుకుందాం. ఫాల్గునాచారి, చెప్పండి, నేపాల్ ఆకస్మిక వరద విలయంపై ఎన్ఆర్ఎస్సీ అధ్యయనం తెలిసిన విషయాలేంటి? నేపాల్లో బుధవారం ఉదయం సంభవించిన ఆకస్మిక వరద విలయం, దాని మూలాలపై హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ప్రత్యేకంగా అధ్యయనం చేస్తోంది. ప్రతిరోజు ఇదే ప్రాంతం నుంచి భారతదేశానికి చెందిన ఉపగ్రహం ఇదే ప్రాంతంపై నుంచి వెళ్తుండడంతో అక్కడ చోటు చేసుకున్న విలయం తాలూకు చిత్రాలను సేకరిస్తోంది. ఇంకోటి ఏంటంటే, ఇది మంగళవారం ఉదయానికి ఆ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితి ఉంది, బుధవారంలో సంఘటన జరిగిన సమయంలో ఎలాంటి పరిస్థితి ఉందనేది ప్రత్యేక ఛాయాచిత్రాల ద్వారా ఈ వాతావరణం రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధ్యయనం చేసింది. అయితే అక్కడ త్రిశూల్ నదికి సమీపంలో కొండ చర్యలు, అంటే మంచుతో కప్పబడిన కొండ చర్యలు ఒక్కసారిగా విడిగి సరస్సులో పడడంతో త్రిశూల్ నదికి భారీ వరద ముంచెత్తిందనేది మనకు ఆ ఛాయాచిత్రాల్లో స్పష్టంగా తెలియజేస్తుంది. దానికి సంబంధించిన మార్క్స్ కూడా ఏ విధంగా, అంటే ఎట్లుంచి వరద సంభవించింది, అక్కడ అప్పటికే ఒక 2-3 డేస్ నుంచి 2-3 రోజుల నుంచి స్వల్పంగా వర్షాలు కురుస్తుండటంతో నీళ్లు అక్కడక్కడ సరస్సులో ఆగి ఉన్నాయి. ఏదైతే ఈ మంచు చర్యలు విరిగి పడడంతో ఆ సరస్సులన్నీ ఒక్కసారిగా కట్టలన్నీ తెగిపోయి ఈ త్రిశూల్ నదికి వరద ముంచెత్తింది. ఆ ముంచెత్తిన సమయంలో ఆ నేపాల్ కొండ ప్రాంతాలు, లోయలన్నీ చాలా దిగువ ప్రాంతాల్లో, అంటే లోతుగా ఉండడం వల్ల ఈ బురద, రాళ్లు ఒక్కసారిగా దిగువకు ప్రవహించాయి. అవి రసువా, ధానింగ్ తదితర జిల్లాలపై మీద తీవ్రమైన ప్రభావం చూపించినట్టు మనకు ఈ ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. హిమానీ కొండలు చాలా ఎత్తైన ప్రాంతాలు ఇవన్నీ. ఇవి ఏటా కూడా వీటి యొక్క హైట్, అంటే ఎత్తు అనేది పెరుగుతూ వస్తుంది. దీనివల్ల ఈ లోయ ప్రాంతాలు చాలా లోతు పెరుగుతుంది. ఈ లోతు పెరగడం వల్ల ఏంటంటే నేపాల్ నుంచి దిగువకు వచ్చే కొద్దీ, అంటే ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు వచ్చేది కొద్ది చాలా లోతైన ప్రాంతం, అంటే చాలా మట్టం అనేది కిందికి ఉంటుంది. దీనివల్ల ఏమైతుందంటే పైనుంచి వచ్చే వరద ఒకేసారి ఆకస్మికంగా కిందికి వచ్చే ప్రమాదం ఉందనేది వీళ్ళు గుర్తించారు. ఇప్పుడు నిన్న ఏదైతే బుధవారం రోజు నేపాల్ లో జరిగింది కూడా అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అంచనా వేయలేకపోయారు. అంటే ఈ కొండ ప్రాంతాల్లో ఆకస్మికంగా జరిగే వరద ఎలా ఉంటుందంటే ఎగువ ప్రాంతాల్లో నుంచి దిగువకు వచ్చేలోపు హెచ్చరికలు కూడా అందనంత వేగంగా వస్తుంది. సేమ్ ఇదే విధానాన్ని మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, బీహార్ల రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా వస్తుందా అనేది కూడా ఈ ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా అధ్యయనం చేస్తున్నారు. అయితే నిన్నటికి ఈ రోజుకి ఆ ఉపగ్రహం అనేది నేపాల్ మీదుగా ప్రయాణించేది ఈ రోజు 10:30 నుంచి 11:30 మధ్యలో ఆ ప్రదేశం పై నుంచి వెళ్తుంది. కాబట్టి ఈ రోజు తాజా సమాచారం మధ్యాహ్నం నాటికి కానీ ఎన్ఆర్ఎస్కి అందే అవకాశాలు లేవు. ఆ సమాచారాన్ని అధ్యయనం చేసిన తర్వాత సాయంత్రం లోపు ఏదైనా కొత్త సమాచారాన్ని అందించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, ధన్యవాదాలు ఫాల్గునాచారి.